ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్. మరి మీరందరి కొత్త సంవత్సరం మరొక దినమున దేవుని సన్నిధిలో ఆనందంగా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుంటున్నారా? రోజు అనుదినం దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని. మరి రేపటి నుంచి మరలా మనం అవర్ ఆఫ్ ప్రేయర్, బైబిల్లో ఉన్న ప్రార్థనలు, బైబిల్లో ఉన్న భక్తులు చేసిన విజ్ఞాపములు మరొకసారి మనం రేపు నుంచి ధ్యానిద్దాం. మరి ఈ 3 రోజులు మాత్రం దేవుని వాక్యముల నుంచి నూతన సంవత్సరమైన ప్రసంగాలు మీతో పంచుకొని ఆశిస్తున్నాను. దయచేసి ఈ సమయం నిర్లక్ష్యం చేయకుండా మీ పనులు పక్కన పెట్టి కొంచెం దేవుని వాక్యం వినండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, నీ విస్తారమైన కృప ద్వారంగా, విస్తారమైన దీవెన ద్వారా, నీ విస్తారమైన కనికరము ద్వారంగా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కాపాడి, మమ్మల్ని నీ నీడలో, నీ రెక్కల కింద దాచి ఈ నూతన సంవత్సరం ప్రవేశించావయ్యా. ఇది కేవలము నీ కృప ప్రభు, ఇది కేవలము నీ చూపించి విస్తారమైన కృపనైనా. దాన్ని బట్టి నీకు ఎన్నో వందనములయ్యా. ఈ దినముని చూడలేక, ఈ దినములు లేక, ఈ సంవత్సరములు లేక అనేక మంది మట్టి అయిపోయారు తండ్రి. కానీ మాకైతే ప్రభు ఇంత భయంకరమైన సమయముల్లో కూడా సజీవు లెక్కలో ఉంచి నేను ఆరాధిస్తాను, నేను కొనియాడడానికి ఇచ్చిన అవకాశాలు బట్టి నీకు ఎన్నో వందనములయ్యా. దయచేసి ప్రభు మమ్మల్ని చూడు నాయన. మాలో ఉన్న నీకు ఇష్టం లేని స్వభావం మాలో ఉన్న ప్రతిదీ సరిదిద్దు నాయన. మమ్మల్ని కడుగు ప్రభు, బాగు చేయండి, శుద్ధి చేయి ప్రభు. ఈ సమయాన్ని ఆశీర్వదించండి. ప్రతి అపవాది క్రియలు లయపరచండి. నన్ను సిలుచడం మరి కొన్ని బిడ్డలతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కొత్త సంవత్సరం వచ్చేసాం, హ్యాపీ న్యూ ఇయర్. చక్కగా అన్నీ మనం భోజనం చేసాము, ఎంజాయ్ చేసాము, అయిపోయింది. మరలా ఆఫీసెస్కి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో మనం విందాం. వచ్చేసి ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటాం. దయచేసి ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి. 2021 వచ్చి అయిపోయింది, 2022 వచ్చేసింది. కానీ దినములు మాత్రము ఎలాంటి మార్పులు లేవు. మరలా ఇంకో కోవిడ్ వస్తుంది, మరలా ఇంకో వేవ్ వస్తుంది అంటున్నారు. ఒక స్థిరత్వము లేని స్థితి మనకు కనబడుతుంది. భయంకరమైన దినములు, దుష్టుడికి సమాధానము లేని దినములు మనం చూస్తున్నాం. దినములు చెడ్డవి కనుక అజ్ఞాను వలె కాకుండా జ్ఞానులు వలె ప్రతి అవకాశమని ఉపయోగించుకోండి. ఈరోజు చాలామంది జీవితంలో వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన తరుణముల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. చూడండి, ఒక ధనవంతుడికి దేవుడు 24 గంటలు ఇచ్చాడు, ఒక అధికారికి దేవుడు 24 గంటలు ఇచ్చాడు, ఒక ప్రధానమైన వాడికి దేవుడు ప్రధానము మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ కూడా దేవుడు 24 గంటలు ఇచ్చాడు, 24 గంటలు ఇచ్చాడు, చదువుకున్న వారికి 24 గంటలు ఇచ్చాడు. ప్రతి ఒక్కడికి దేవుడు సమముగానే సమయం ఇస్తున్నాడు. మీరు ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీకు సమయము ముఖ్యమా, ధనము ముఖ్యమని అంటే ఏమంటాడు తెలుసా? నాకు సమయమే ముఖ్యమంటాడు. నువ్వు తన సమయంని అనవసరంగా వేస్ట్ చేస్తే, లేకపోతే అనవసరంగా దాన్ని పాడు చేస్తే, నువ్వు సమయాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నావు అని వారు కోప్పడతారు. ఈరోజు ఎంతోమంది వారి సమయంని వ్యర్థముగా పాడు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన ఈ సంవత్సరములు, దేవుడిచ్చిన ఈ నెలలు, దేవుడిచ్చిన ఈ వారములు, ఈ దినములు, ఈ నిమిషములు అనవసరమైన వాటితో ఈ సెల్ ఫోన్లు పెట్టుకుని 24 గంటలు చూసేది, ఆ మనుషులతో మాట్లాడి సంభాషించి నువ్వు సాధించేది. దేవుని వాక్యం చదువుతాను నీకు సమయం లేదు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తానికి నీకు సమయం లేదు, దేవుని వైపు నీ చేతులు చాచి ఆయన దగ్గర నుంచి కనికరం పొందుతానికి నీకు సమయం లేదు.
మందిరానికి వెళ్ళి మందిరములో శుభ్రం చేస్తానికి నీకు సమయం లేదు. మందిరములో దేవుని ముందు నిలబడటానికి నీకు సమయం లేదు. దేవుని వాక్యం వినటానికి నీకు సమయం లేదు. కానీ దేనికి నువ్వు సమయం ఉంది? అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె. జ్ఞానుడండి తన సమయాన్ని వేస్ట్ చేసుకోడు. దేవుని వాక్యం సెలవుస్తుంది, బాలుడు దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకు. 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, అసలు ఇంకా రక్షించబడలేదు, బాప్తిజం పొందలేదు. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టానంటున్నాం, దేవుని బిడనంటున్నాం, దేవుని వాక్యానుసారమైన మార్గం నడుస్తానంటున్నాం. కానీ దేవునితో సవాసం లేని వారుగా ఉంటున్నాం. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యముల గురించి, వ్యర్థమైన వాటి గురించి, అనవసరమైన వాటి గురించి నీ విలువైన అమూల్యమైన సమయం ఏమండి? ఒక చచ్చిపోయిన వాడికి 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు? 1,00,000 కోట్ల రూపాయలు విలువ లేకపోతే 1,00,000 సెకండ్లు విలువైనదా? 1,00,000 సెకండ్ జీవితం విలువైనదా? ఈరోజు ఎంతోమంది అర్థం చేసుకుంటలేదు. ఈరోజు ఎంతోమంది గ్రహించుకుంటలేదు. ఈరోజు ఎంతోమంది దేవుని చిత్తమని, దేవుని ఉద్దేశాలని, దేవుని తలంపులని, దేవుని ఆలోచనల్ని, దేవుని మార్గంని తెలుసుకోకుండా వారి యవన వయస్సును, వారి బాల్య దినములు, వారి యవన వయస్సు, వారి మధ్య వయస్సుని పాడు చేసుకున్నారు. వృద్ధాప్యం అయిపోయాక అయ్యా బాబు దేవుని సేవ చేయాలంటే ఏం చేస్తావు నువ్వు? దేవుని సేవ, దేవుని కోసం బతకాలని ఇంకేం బతుకుతావు దేవుని కోసం? ఏమన్నాడు చూడండి, 16 వచనం, 5వ అధ్యాయం ఎఫెసీ 16వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రతి అవకాశమును 16వ వచనం రాయబడింది, ప్రతి అవకాశమును ఉపయోగించుకోండి. అవకాశాలు రావండి. ఈరోజు మనుషులు అవకాశం కోసం ఎదుగుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నా వ్యాపారం అభివృద్ధి పొందుతుంది, ఎప్పుడు నాకు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు నా పిల్లలు పుడతారు, ఎప్పుడు నా జీవితాన్ని ముందుకు వెళ్తాను అని అవకాశముల కోసం వెతుకుతున్నారు. అవకాశముల కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశాలు దొరకవు. ఎట్లా దొరుకుతాయి అవకాశాలు? అవకాశం నువ్వు సృష్టించాలి. జ్ఞాని చేసేది ఏంటంటే అవకాశం సృష్టిస్తాడు. ఉద్యోగం లేదే అని ఏడుస్తూ టైం వేస్ట్ చేసుకుంటావు. బట్ నువ్వే ఒక ఉద్యోగం పెట్టచ్చు కదా, నువ్వే ఒక ఆఫీస్ పెట్టచ్చు కదా. ఏమంటే పని చేయాలని మనసు ఉండాలే కానీ పని చేసి సంపాదించే మార్గంలో అనేకమైనవి ఉన్నాయి. ఒక వ్యాపారస్తుడు చూడండి, 1 కిలో ఉల్లిపాయలు తీసుకొస్తాడు. ఆ ఉల్లిపాయలు ఆ పట్టణంలో అమ్ముతాడు. ఒక 10 రూపాయలు లాభం పెట్టుకుంటాడు. తను కష్టపడకుండా వస్తాయి. కష్టపడకుండా చెట్లో ఉన్న ఫలం ఎలా తింటావు? నువ్వు ముందు ఆ భూమిని సిద్ధపరచాలి, మళ్ళీ ఆ భూమిని దున్నాలి, వేరు నాటాలి, ఆ చెట్టుని కాయాలి, దానికి వేరు వేయాలి, రాత్రిని పగలు దానిని నువ్వు చూసుకోవాలి. దాని తర్వాత అది మొలిచి పెద్దదయ్యి ఫలాలు ఫలిస్తాయి. కష్టపడకుండా ఫలాలు తినాలని చూస్తున్నారు చాలామంది. సులువుగా మార్గం సులువుగా పాపము తప్ప వేరే మార్గం లేదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కష్టార్జితం నేను ఆశీర్వదిస్తాను. నీ ప్రయాసను, నీ 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 జీవితంలో ఉన్న ప్రతి కష్టపడి సంపాదించిన ఆశ ఓర్కుని వచ్చిన దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? అన్యాయంగా సంపాదించిన దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? దౌర్జన్యం చేసి సంపాదించిన ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడు? ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఏమని, 17వ వచనం దయచేసి చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులుగా కాక ఫూలిష్, అవివేకులు, వెర్రివాడు, జ్ఞానము లేని దేవుని వాక్యం సెలవిస్తున్న బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఆ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు తెలుసా? వారితో పాటు వారి దివిటీలతో పాటు నూనెని తీసుకువెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు ఏమయ్యారు? సిద్ధపాటు లేదు. ఆ నూనె దొరుకుతుందిలే, కొట్లో ఉంటే కొనుక్కోవచ్చులే. కొంతమంది సిద్ధపాటు ఉండదు. రేపు అనుకుంటే ఏమంటే రేపు 1 నిమిషం అనుకుంటే అప్పుడు అనుకుంటారు, అప్పుడు కొట్టుకెళ్తారు. అయ్యో ఉల్లిపాయలు లేవే, అయ్యో వంకాయలు లేవే, అయ్యో ఉప్పు లేదే, కారం. ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ లేదు చాలామంది జీవితంలో.
దేవుని చిత్తములు సమర్పించుకొని ప్రతిదీ వారు సిద్ధపరచడం లేదు. ఎప్పుడు అనుకుంటే ఏమండి అప్పుడు జరగాలనుకుంటారు. వేకుల వలె కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోనండి. ప్రభు చిత్తం. ఈరోజు ప్రతి మానవుడు ఈ లోకంలో జన్మించిన వాడు తన చిత్తంలో పుట్టలేదు, తన తల్లిదండ్రుల చిత్తంలో పుట్టలేదు. వాడు ఏ మతస్థులైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతానికి చెందినవారైనా, ఎలాంటి తోలు రంగు ఉన్నా వారు మనం ఈ లోకంలో జన్మించిన ప్రతి మనుష్యుడు ఏమంటే తన తల్లిదండ్రులు అనుకుంటే పుట్టలేదు. ప్రభు చిత్త ఉద్దేశ ప్రకారం మనం ఈ లోకంలో జన్మించాం. నువ్వు ఫస్ట్ అది గ్రహించుకుంటేనే నీ 50% ప్రాబ్లం తగ్గిపోద్ది. ఏమండి చాలాసార్లు పంతులు చెప్తుంటారు, టీచర్స్, రే క్వశ్చన్ ముందు జాగ్రత్తగా అర్థం చేసుకో. క్వశ్చన్ అర్థం చేసుకోరు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే ఆ 4 ఆన్సర్లు చదువుకుంటారు. వాళ్ళు ఏ క్వశ్చన్ అని అడుగు, నేను రాసేది ఆ 4 ఆన్సర్లు అంటారు. అసలు జవాబు అర్థం చేసుకో. దేవుడు మన దగ్గర నుంచి ఏంటి ఎదురు చూస్తున్నాను గ్రహించు. అసలు నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటంటే తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యమండి. అది చాలా ముఖ్యం. ఈరోజు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతున్నారు, అందరు డాక్టర్లు అయిపోతున్నారు. ఏమండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్లు మాత్రం ఉంటే మిగిలిన వారు ఇంకా మిగిలిన వృత్తులు ఎవరు చేస్తారంటే? నేను మన యూకే వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల ముందు అక్కడ చెప్పింది ఏంటంటే ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఇంచుమించు సంవత్సరానికి ₹1,00,00,000 జీతం వస్తుందని. ఆశ్చర్యం వేసింది నిజంగా. ఏంటంటే ₹1,00,00,000 జీతం. అవునండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలే 40 లక్షలు 50 లక్షలు సంపాదిస్తారు. వీళ్ళు ₹1,00,00,000 సంపాదిస్తారు. ఎందుకంటే ప్లంబర్స్ లేరండి, డిమాండ్ ఎక్కువ. ప్రతి ఒక్కడు డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క డస్ట్బిన్ దాంట్లో పడేస్తుంటారు. బ్లాక్ లేరు, మనుషులు లేరు. ఈరోజు దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకున్నావా నీ జీవితంలో? ఎందుకు తండ్రి నన్ను ఈ లోకంలో సృష్టించావు? ప్రభువు సన్నిధిలో కనిపెట్టిన రోజు, ప్రభువు సన్నిధిలో ఏం చేయమంటావు? నువ్వు టీచర్ని అడుగుతున్నావు, వారిని అడుగుతున్నావు, వీరిని అడుగుతున్నావు. ఏమైనా అందరూ అమెరికాకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేస్తున్నారు. కానీ ఒకరోజు రాబోతుంది అందరూ మళ్ళీ తిరిగి పంపించేస్తారు. అంటే అది చూస్తుంటే మనకు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు దూరపు గడ్డి పచ్చగా ఉంటుందంట. ఈరోజు చాలామందికి దూరంగా ఉన్న వాళ్ళకేమో అమెరికాలో ఉన్నారు, వాళ్ళకేమో నాకు తెలిసి బోల్డ్ మంది దుబాయ్లో ఏం చేస్తున్నారు, అమెరికాలో ఏం చేస్తారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. బాధలు చెప్పుకోలేక, అవమానం పొందలేక, సిగ్గు పొందలేక. చూడండి, దేవుని చిత్తములో లేనివారు. చూడండి, దేవుడు ఏనుగుని చేశాడు, సింహం చేశాడు, ఏమన్నా ఎలుగుబంటిని చేశాడు, ఏం చేశాడండి, పావురాలు చేశాడు, ఈగలను చేశాడు. ఎన్నెన్నో ఏమండి ఒక ఏనుగుని చూసి, ఏనుగా నువ్వు సింహం పరిగెట్టమంటే పరిగెడుతుందా? సముద్రంలో ఉన్న చేపను చూసి చేప నువ్వు కూడా పావురం వల్ల ఎగరమంటే ఎగురుతుందా? ఎవడు ఈ దేని దాని నిమిత్తము దేవుడు చేశాడు. ఈరోజు మన స్కూల్లో ఉన్న చూడండి, మన పిల్లలు 10 మంది ఉంటే 20 మంది 50 మంది పిల్లలు ఉంటే అందరికి ఒకే మార్కులు, అందరు 10 మంది ఫస్ట్ ర్యాంక్ పడితే ఏమవుతుంది చెప్పండి? చదువు ముట్టుకెళ్ళి చదువు. ఇంకా వాడు చదువుకుంటాడు, బీటెక్ అయిపోతుంది, ఎంటెక్ అయిపోతుంది. ఏం చేస్తున్నాం అంటే ఖాళీగా ఉన్నాం, ఖాళీగా అయిపోయింది. చదివారు మానే చదివారు, ఖాళీగా ఉంటున్నారు ఈరోజు ఎంతోమంది యవనస్తులు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారే కానీ వారికి జ్ఞానం లేదు. జ్ఞానం అనేదండి పవిత్రమైనది, దేవుడి దగ్గర నుంచి వచ్చేది. చదువుల్లో రాదు, అది పుస్తకంలో నేర్చుకునే తెలివి. ఈరోజు పిల్లలు చూడండి, ఐఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు, టీవీ రిమోట్ ఎలా పెట్టాలో తెలుసు, వీళ్ళకి సెల్ ఫోన్ లేదు, జ్ఞానం తెలుసు. ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కార్ ఏంటి, ఈ మోడల్ ఏంటి, రేట్ ఎంత అన్నీ తెలుసు. కానీ జ్ఞానం అనేది పవిత్రమైనది. జ్ఞానం ఏది రైట్, ఏది రాంగ్ అని విశ్లేషించిన జ్ఞానం. టు డిఫరెన్షియేట్. ఎదుటి వ్యక్తి మాట్లాడేది వాడు నా మేలు గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే నా కీడు గురించి మాట్లాడుతున్నాడా? నన్ను అవమానపరిచేవారు, నన్ను నిందిస్తున్నవారు, నన్ను సిగ్గుపరుస్తున్నవారు, వీరు మనస్తత్వం వెనక హృదయం అనుకోకుండా ఏంటి వీరి ఆలోచనలు? చాలాసార్లు ఓరం వచ్చి మన గొడవ పెట్టుకుంటారు. మనం అనుకుంటాం వాడు చిన్న అసలు వాడు ఆలోచన ఏంటి, ఎప్పుడో అన్న మాట మంట పెట్టుకుని ఈరోజు ఫ్రెష్గా గొడవ పెడతాడు. ఆలోచన లేదు, ఈరోజు ప్లానింగ్ లేదు, ఒక ఆర్గనైజ్డ్గా మనం లేకుండా ఉంటున్నాం. మనం ఆత్మీయ జీవితంగా లేకుండా ఉంటున్నాం. ఏదనుకుంటే అది చేస్తున్నాం, ఎలా నడవాలని నడుస్తున్నాం.
దేవుని చిత్తము ఎరిగేవారు. ఎందుకు తండ్రి నన్ను ఈ లోకం సృష్టిగతను చూసి అడిగావా ఏదో రోజున? ఎందుకు ప్రభు నన్ను చేశావు? ఎందుకునైనా నాకు 2 బిడ్డలను ఇచ్చావు? ఎందుకునైనా నన్ను ఈ ప్రాంతంలో పెట్టావు? ఏంటి ప్రభు నీ ఉద్దేశములు అని దేవుని సన్నిధిలో కనిపెట్టావా? వెంటనే కొంతమంది నాకు టైం లేదు ప్రభు వెంటనే చెప్పంటారు. ఏమన్నా నువ్వు దేవుడు నీ పనివాడా, లేకపోతే నువ్వు దేవుని పనివాడవా? దేవుడు కనిపెట్టమన్నాడు, కనిపెట్టు. దేవుడు నీ హృదయం సరిలేనప్పుడు, దేవుడు నీ హృదయంలో నీ హృదయం ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న కపటము ద్వేషంతో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడు. అసలు మాట్లాడి వినబడదు. అసలు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు మన హృదయము సరిచేది. ఏంటి దేవుని చిత్తం? చూడండి, ఏంటి దేవుని చిత్తం చూడండి, ఇక్కడ రాయబడి ఉంది. 4వ అధ్యాయం, ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయము 31 నుంచి చదవండి దయచేసి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చదవండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏంటి దేవుని చిత్తం? ఇదే దేవుని చిత్తం. కపటము, ద్వేషము, ఈర్ష్య, పగ, అసూయ ఈ తొలగించి నువ్వు ఒకరిని క్షమించుకొని దేవుని ప్రేమలో, దేవుని కనికరములో నడుస్తూ, ఏమంటే మిమ్మల్ని మీరు ఏం కానుకంట చూడగలరా? 5వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన. ఏంటి పరిమళ వాసన? ఆ రోజు మరియా యేసు ప్రభు పాదం మీద అత్తరు పోసినప్పుడు పరిమళ వాసన, ఆ సువాసన, అంతవరకు పేడ వాసన, ఏమండి ముగ్గుపోయిన బట్టల వాసన, మురికి వాసన, రోత వాసన ఉన్న గది, ఆ సువాసన అత్తరు పోసినప్పుడు పరిమళ వాసన. ఆ సీమోన్ ఇంట్లో ప్రభు భోజనం చేస్తున్నప్పుడు ఆ పాపములో పట్టబడిన, లేకపోతే పాపంలో ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభు పాదముల దగ్గర అత్తరు కుమ్మరించేవాడు. నీ హృదయమును దేవుని సన్నిధి కుమ్మరించాలి. దేవుడు అన్నప్పుడు విలువ ఇవ్వాలి. విలువైన కానుక ఇవ్వాలి ప్రభువుకి. ఈ కొత్త సంవత్సరంలో దేవుడికి కానుక ఇచ్చారా? ఎప్పుడు చూసినా ఏదైనా ఓరనే వస్తుందా అని, ఒక ఆయన అలాగే ఏదైనా ఓరనే వస్తుందని చెప్పి తాసుపాపం తెచ్చుకున్నాడు. ఇంటికి ఏం తెచ్చుకున్నాడు అంటే, తాసుపాపరా ఓరనే వచ్చింది కదా పర్లో ఉంచుకుంటా. 2వ రోజుకి ఇంట్లో ఉన్న పిల్లోని కాటేసి చంపేసిందంట. ఈరోజు అలాగే చాలామంది ఏది ఓరనే వస్తుందని చూస్తుంటారు. ఓరణ ఏమి రాదు, రక్షణ తప్ప. యేసు ప్రభు ఎందుకు అది ఓరణ చేశాడంటే, ఆయన మన కోసం కల్వరి శిలువలో తన ప్రాణముని పెట్టాడు కాబట్టి, రక్తముని చిందించాడు కాబట్టి, అది మనం కొనుక్కోలేము కాబట్టి అది మనకి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. అందుకే చాలామంది అంటారు, ఏమండి యేసు ప్రభు మీకోసం ప్రాణం పెట్టారు కదా, మీరు కూడా ఉచితంగా వచ్చాడు. ఉచితంగా వస్తాం కాదంటలే. నాకు ఏరోప్లేన్ ఉంటే, కారు ఉంటే, లేకపోతే బస్సు ఉంటే, లేకపోతే ట్రైన్ ఉంటే ఉచితంగా నాకు కూడా ఏమైనా ట్రైన్ వాళ్ళు నాకేమైనా టికెట్ ఇస్తే ఉచితంగా వస్తాను. నాకేం కూడా. ఈరోజు మనుషులు దేవుని నామాన్న డబ్బులు దండుకొని దేవుని సేవకుని పిలిపించి ఈవెన్ దారి ఖర్చులు ఇవ్వకుండా పంపిస్తున్నారు. రాక్షసులు అనాలా, మూర్ఖులు అనాలా? అసలు ఎంత భయంకరమండి. అసలు నా జీవితంలో మా నాన్నగారికి చిన్నప్పుడు చాలాసార్లు చేసేవారు. నా చాలా అసలు కోపం వచ్చేసేది నాకు. కానీ మా నాన్నగారి విశ్వాసం చాలా గొప్పది. అదేలాగా నాకు చేసే చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. దారి ఖర్చులు కూడా ఇవ్వకుండా పంపిస్తారండి. అసలు ఎంత భయంకరం. అసలు అయ్యా నువ్వు రమ్మన్నావు, వచ్చాను, మరి నువ్వు బండి బుక్ చేసుకున్నాను, నువ్వే కదయ్యా బుక్ చేసుకోమని ఇస్తానన్నావు. ఇస్తాను లేప. అయ్యా నువ్వు ఇస్తానంటే ఇవ్వాలి కదా వాడికి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఏడిపించేసేవారు. అసలు ఏడిపించేసేవారు. అంటే ఒక సేవకుడు ఏమంటారు, 24 గంటలు ఇంకా ఆ దేవుని పరిచయలో ఉన్న సేవకుడు, ఒక సంఘం లేకుండా ఒక సువార్థికుడిగా ఉన్నవాడు
కుటుంబం వెనకాల ఉంది, బిడ్డలు ఉన్నారు. ఏమంటే ఒక సేవకుని మనం పిలుస్తున్నాం అంటే మరీ లేని వాళ్ళు అయితే పర్వాలేదు, ఉన్నోళ్ళు ఏమంటే కుక్క పిల్లకి పెద్ద పెద్ద గదులు కట్టించే వాళ్ళకి ఏమనాలి? చేతి నిండా ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, ఇవ్వలేడా దేవుడి కనీసం కానుక? ఈరోజు మనుషులు ఎంత స్వార్థప్రియులైపోయారో. తనాపై అయ్యో పాస్టర్ గారండో జ్వరం వచ్చినప్పుడేమో, జబ్బులు వచ్చినప్పుడేమో, కోవిడ్ వచ్చినప్పుడు ఫోన్ల మీద ఫోన్ చేసేసి అయ్యో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాక దేవుడు మేలు చేశాడు, జ్ఞాపకం చేసుకోవాలి కదా. మందులు వేసుకుంటే తగ్గిపోయావు, మరి నీ పక్కవాడు చచ్చిపోయాడు. ఈరోజు అనేక మంది అలా ఉన్నారు. ఒక సువాసనమైన కానుకగా నువ్వు ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి నువ్వు బలిగా అర్పించబడాలి. బలిగా దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. సమర్పణ అనేది అది శరీరమైంది మాత్రం, లేకపోతే ఏదో దాని డబ్బు మాత్రం కాదు, కానీ నీ హృదయము, నీ జీవితము, నీ దేహము, నీ సమయము, నీ అవకాశాలు సమస్తం ప్రభు చేతిలో నువ్వు సమర్పించుకునేవాడుగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఇది అదే అధ్యాయంలో అక్కడే ఉంది, దేవుని చిత్తం. ఏమండి? అజ్ఞానులు వలే కాక అజ్ఞానులు ఏం చేస్తారు తెలుసా అండి? అక్కడ ఏం మాట్లాడు, అదే 3వ వచనం చదవండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వము గాని. 3వ వచనం 5వ అధ్యాయం ఎఫెసీ 3వ వచనం చదవండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. 4వ వచనం చదవండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని, మీరు బూతులైనను పోకిరీ మాటలైనను నరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎంత క్లియర్గా అసలు రాశాడు. ఏంటి దేవుని చిత్తం? పాపము, దుర్మార్గం నుంచి, వ్యభిచారము నుంచి, దూషణమైన మాట, ఎకిలితనం నుంచి, వెర్రి మాటల నుంచి, వ్యర్థమైన కార్యముల నుంచి నువ్వు ఏమండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, జ్ఞానం కలిగిన వాడండి తను దేవునికి భయపడతాడు. చూడండి 18వ వచనం, అదే అధ్యాయం చదవండి. 18వ వచనం 5వ అధ్యాయం 18వ వచనం. జ్ఞానుడు ఏం చేస్తాడు? మరియు మద్యముతో మత్తులో ఉండకుడి. తాగుబోతు జ్ఞాన అజ్ఞానియా? నేను వెర్రివాడు అంటాను. ఏమంటే నీవు డబ్బులు పెట్టుకొని నీ కష్టార్జితం తీసుకువెళ్ళి ఆ సారాయి కొట్లు ఆ సారాయి కొనుక్కొని నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ ధనముని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నావు, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేస్తున్నావు, నీ పరువుని, నీ 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 పేరు ప్రఖ్యాతులని ఏమంటే తాగుబోతున్నా. ఏమంటే అయ్యగారు గౌరవ అంటారా ఏంటి? వాడు తాగుబోతున్నాడు, పనికి మాలినాడు. ఈరోజు ఎంతోమంది తాగుబోతులుగా ఉన్నారు. తాగుబోతుల పాప వ్యసనముల్లో, దుర్మార్గమైన కార్యములు, భ్రష్టమైన కార్యములు, సాతాను కార్యములతో నింపబడిన వారిగా ఉన్నారు. అలాంటి వారికి అయ్యో, అలాంటి వారికి విమోచన లేదు. అలాంటి వారు రక్షించేవారు ఎవరు లేరు. మద్యముతో కాక పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19వ వచనం చదవండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ కొత్త సంవత్సరం వచ్చాక థ్యాంక్ యూ జీసస్ చెప్పారా? వందనములయ్యా, ఈ కొత్త సంవత్సరం తీసుకొచ్చావు. నీ మనసు స్థుతితో నిండి ఉందా? నీ మనసు ఆనందముతో నిండి ఉందా? దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని వాగ్దానాలను పొందుకున్నప్పుడు, దేవుని కొనియాడుతూ ఆరాధిస్తూ ఉంటున్నావు. జ్ఞానం చేస్తాడు, వెర్రివాడు చేయడు, అజ్ఞాని చేయలేడు. జ్ఞానం కలిగిన వాడు దేవుని స్తుతిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము అన్నాడు దావీదు. సొలొమోను అలా మాట.
దావీదు అన్నాడు. అందుకే యేసుప్రభు ఎవరు కుమారుని పిలవబడ్డాడు? దావీదు కుమారుని పిలవబడ్డాడు. జ్ఞానం ఉంది కదా, నేను లోక జ్ఞానము, పవిత్రతమైన పరిశుద్ధమైన పరిశుద్ధాత్ముడు ఇచ్చే జ్ఞానం అండి. దేవుడిచ్చే జ్ఞానము లోక జ్ఞానం వేరువేరు. దేవుడిచ్చే జ్ఞానము దేవునికి స్తుతిస్తుంది, దేవుణ్ణి గణపరుస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. దేవుడు ఇచ్చిన జ్ఞానము తన సమయమందు, తన హృదయ స్థితి అందు, తన భవిష్యత్తు యందు ప్రభువు మీద ఆనుకొని ప్రభువు దగ్గర నుంచి తన జీవితాన్ని సరిచేసుకుంటూ అనుదినం నడుస్తాడు. అది జ్ఞానం. అదే మన మొదటి తెస్సలోనికలు కూడా ఈ మాట మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, మొదటి తెస్సలోనిక రాసిన 4వ పత్రిక అనుకుంటాను. ఒకసారి మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తం. ఏంటంటే దేవుని చిత్తం అక్కడే ఉంది. పౌలు రా చెప్పేసి, నువ్వు పరిశుద్ధులుగా ఉండటమే. నీ జారత్వం నుంచి, జారత్వం అంటే ఏంటి? ఈ మాట జారత్వం అనేది మరి ఇంగ్లీష్ బైబిల్లో సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంది, కానీ మీ కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తే ఈ జారత్వం 2గా విభజించబడింది. ఒకటి ఫోర్నికేషన్, రెండోది అడాల్టరీ. వివాహం కాకముందు పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు దాన్ని ఫోర్నికేషన్ అంటారు, జారత్వం అంటారు. కానీ వాహమైన వారితో అక్రమమైన సంబంధం పెట్టుకుంటే, లేకపోతే వాహమైన వారు తన పురుషుడు కాకుండా తన భర్తను కాకుండా ఇంకొక వ్యక్తితో అక్రమమైన సంబంధం పెట్టుకున్న వారిని వ్యభిచారులు అంటారు. దేవుని వాక్యం సెలవేసింది, జారులైనను వ్యభిచారులైనను దేవుడు తీర్పు తీర్చగా మానడు. ఏంటి దేవుని చిత్తం? నీ దేహంని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యోసేపు చేసినదే కదా. ఇంత ఘోరమైన పాపము నా దేవుని ఎదుట ఎలా చేయగలను? నీ దేహముని దేవుని ఆలయముగా ఉంచుకోవాల్సింది. నువ్వు పాపవసనము నింపబడి ఉన్నావు. దాని ద్వారా చదవండి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడు. స్త్రీలారా ప్రభువునకు వలె కాదు. ఎఫెసీ మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 నుంచి మీరు పరిశుద్ధులగుటే 4వ వచనం చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధాత్మ యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. పరిశుద్ధ యందు ఘనత యందు నీ దేహంని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దిస్ ఇస్ గాడ్స్ విల్. పాపము, లోభము, లోకము అది హృదయానుసారమైనవైనా, అది వస్తువులైనా లేకపోతే సారైనా లేకపోతే ఏదైనా సరే నీలో ఉన్న పరిశుద్ధాత్మని బాధ పెట్టేవి నీ శరీరానికి వెళ్ళకూడదు. నీ దేహానికి వెళ్ళకూడదు. నీ దేహంలో ప్రవేశించకూడదు. నీ దేహముని పరిశుద్ధంగాను ఘనముగాను కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు నివసించే స్థలం అది. నీ దేహాన్ని నువ్వు పవిత్రముగా కాపాడుకోవాలి. కామములతో, లోభములతో. చూడు 5వ వచనం చదవండి. అదే మాటలు చూస్తున్నా. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 5వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కామాభిలాష ఎందు కాక ఏంటంట? ప్యాషనేట్ లస్ట్. కామం అంటే కామం. ఈరోజు ఎంతోమంది ఈ గాడిద లాంటి కామం, రోడ్లు రాత్రుల్లో కుక్కల్లా తిరుగుతూ ఆ అశ్లీలమైన దృశ్యాలకి, భార్య ఉన్నప్పటికీ భర్త ఉన్నప్పటికీ ఆ వ్యభిచారం అనేది దెయ్యం అండి. అది భయంకరమైన దెయ్యం. అది పట్టుకున్న ఆ దురాత్మ ఆ శరీరం ద్వారంగా తన కామిచ్చలు తీర్చుకుంటుంది. చాలామంది దెయ్యాలు ఎలగొట్టినప్పుడు ఈ వ్యభిచారంలో నాకు అంటుకుంది దెయ్యం, ఆ వ్యక్తితో కానీ అక్రమమైన సంబంధం పెట్టుకుంటున్నప్పుడు కానీ లేకపోతే జాగ్రత్త ఉన్నప్పుడు ఆ దురాత్ముడు ఆ దురాత్మ పట్టిన వ్యక్తితో వీరు చేస్తున్నప్పుడు అంటే ఆబ్వియస్లీ చీకటది. అర్థం చేసుకుంటలేదు. మీ దేహములు పరిశుద్ధంగా మీరు కాపాడుకోవాలి. చూడండి 6వ వచనం చదవండి దయచేసి.
ఈ విషయమందు ఎవడును ఆ. అతిక్రమించి ఆ, తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఆ. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ఆ, ప్రభు వీటన్నిటి విషయమై ఆ. ప్రతిదండన చేయువాడు. ఆ. పరిశుద్ధులగుటకే పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని దేవుడు మనల్ని కొత్త సంవత్సరం తీసుకొచ్చాడండి. పరిశుద్ధులవుతానికే, పవిత్రులవుతానికే, దినదినము దేవుని సారూప్యంలో అభివృద్ధి పొందటానికే, దేవుని చిత్తం నిలిచి ఉండటానికే. ఏమండి చదవండి. పరిశుద్ధులు అవుతానికే మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. ఉండటానికి పిలవలేదు. 8వ వచనం చదవండి. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపుడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుతున్నాడు. నువ్వు తిరస్కరిస్తే దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన తరుణాలు, దేవుడు చూపిస్తున్న నీకు కనికరం నువ్వు తిరస్కరిస్తే నువ్వు పరిశుద్ధాత్ముడికి విరోధంగానే నువ్వు పాపం చేస్తున్నావు. చూడండి, అదే మనం మళ్ళీ చూసినట్లయితే ఎఫెసీ 5వ అధ్యాయము క్షమించండి, ఎఫెసీ 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏమండి? దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపెట్టద్దు. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఎన్ని పరిశుద్ధాత్మను ఈరోజు అందరూ పొందుకోవాలని ఆశిస్తున్నారు. పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. పరిశుద్ధాత్మ ఇచ్చే బహుమానములు లేకపోతే మనం ఉండాలని అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మను మనం ఉన్నప్పుడు మన దేహము పరిశుద్ధంగా ఉందా? మనము దేవుని చిత్తముసారంగా జ్ఞానముతో మన సమయముని ఉపయోగించుకుంటున్నామా? మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన మాటలు, మన తీరు దేవునికి వాక్యానుసారంగా ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించాయా? నీ హృదయమును దేవుని సమర్పించు, నీ బ్రతుకుని దేవుని సమర్పించు. నీ హృదయంలో ఉన్న ప్రతి కపటము, ప్రతి ద్వేషము, ప్రతి ఆయాస, ప్రతి దుష్కార్యమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. నీ బ్రతుకుని సరిచేసుకో. దేవుని సన్నిధిలో ఏడు కన్నీరు కార్చు. ఈ కొత్త సంవత్సరంలో దేవా నన్ను నా సమయమును లెక్కిస్తున్నాను. అందుకే దావీదు మహారాజు అంటాడు, కీర్తనదారుడు ఎంత శ్రేష్టమో దేవా నా దినములు నాకు లెక్కిస్తాను నేర్పయ్యా. టీచర్స్ టు నంబర్ అవర్ డేస్. నా దినములు నాకు లెక్కిస్తాను నేర్పు. ఈరోజు నీ జీవితం దేవుని సన్నిధిలో పెట్టుకో. దేవుని చిత్తం ఈ సంవత్సరం నేను ఏయోను ప్లాన్లు పెట్టేసుకున్నావేమో, ఏయోను ఆలోచనలు వేసేసుకున్నావేమో, కానీ దేవునికి నేను సమర్పించుకొని ఆయన చిత్త ప్రకారం నీ హృదయం సరి చేసుకుని ముందుకు వెళ్ళు. నువ్వు చేసే పనులు దీవంటది. ఈరోజు నీ బ్రతుకు దేవుని సమర్పించుకుంటావా? మరి ఈ కొత్త సంవత్సరం ఇంకా మీరు రక్షించబడలేదు, ఇంకా మీరు మార్మన్స్ పొందలేదు, ఇంకా నువ్వు పశ్చాత్తాపడలేదు, ఇంకా నువ్వు లోకం పాపం వైపు నుంచి నువ్వు సంపూర్ణమైన విడుదల పొందలేదంటే ఇదిగో ఈరోజే, ఇప్పుడే, ఈ నిమిషమే దేవుని వైపు నీ హృదయం, నీ బ్రతుకుని సమర్పించుకుని ఆయనకి నీ సర్వము సమస్తం అంకితం చేసుకుని ఆయనకి లోబడి నువ్వు ముందుకు సాగు. లేకపోతే ఇగోండి మళ్ళీ వస్తుంది కదా 3rd వేవ్, మళ్ళీ 4th వేవ్, 5th వేవ్, 6th వేవ్ వస్తూనే ఉంటాయి. దీనికి అంతం ఉండదు. ఒక పాండమిక్కి 6 వేవ్స్ మినిమం. అది తగ్గిపోతుంది అనుకుంటున్నాం, తగ్గదు. ఇది ఎలా తగ్గుద్ది? దుష్టుడికి సమాధానం లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఏంటి ప్రభా, ఏంటి ఈ సంవత్సరం? ఒకటే మాట దేవుడు, దుష్టుడికి సమాధానం. ఎవడు దుష్టుడు? దేవునికి భయపడినవాడు, దేవుని ఆత్మతో అట్లాడేవాడు. ఈ సంవత్సరం దేవుడు ఏమనో లేపుతాను మనకు తెలియదు. కానీ దేవుడు అంటే ఒకరిని చంపాడంటే అది హతం కాదు, తీర్పు. అది మనం ఒక వ్యక్తిని చంపామంటే అది నరహత్య అవుతుంది. కానీ దేవుడు ఒక వ్యక్తిని చంపితే అది తీర్పు. దేవుని భయపడండి, మీ దేవుని లోబడండి, మీ జీవితం మీరు సరి చేసుకోండి. దేవుడు చెప్పిన ఫలములు మనం ఫలిద్దాం. పరిశుద్ధతలో, పవిత్రతలో, ప్రేమలో, సహనంలో, ఓర్పులో మన జీవితం. ఈరోజు హృదయం దేవుని సమర్పించుకో. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, ఈ కొత్త సంవత్సరం మనం ప్రవేశింపచేసాం. నూతన మనస్సు, నూతన హృదయం, నూతన ఆలోచనలు మాకు దయచి, నూతన తలంపులు మాకు దయచి, మా మనసులో ఉన్న ప్రతి కపటము, ప్రతి బుద్ధిహీన తలంపులు, బుద్ధిహీన ఆలోచన తీసివేయడం, జ్ఞానము కలిగి మా సమయంని సద్వినియోగపరుచుకుంటాను. ప్రతి నిమిషం, ప్రతి గడి అనే చిత్తానుసారం జీవిస్తాను. సహాయించి ఎవరైతే ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే మానసికమైన ఒత్తిళ్లతో
అపవాదికులలోనైనా బంధించబడి అలాంటి వారి నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తాను. నీ రక్తమును ప్రోక్షించు తండ్రి. ఇంతవరకు నేను ఈ కార్యక్రమంలోనైనా ప్రవేశం చేస్తాను, కృప చూపించు, ప్రతి అవసరతను తీర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. మరి రోజు ఈ కార్యక్రమంలో మీరు దీవించబడ్డ నమ్ముచిన దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. వాయిస్ మెయిల్ కానీ, వాట్సాప్ కానీ, వాయిస్ మెయిల్, కాల్ కానీ, మెసేజ్ కానీ పంపించండి. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి మీ వివరాల ముందు వాట్సాప్ చేయండి, నేను మీకు కాల్ చేస్తాను. మరి ఎవరైనా ఈ పరిస్థితిని దీవించి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం దేవుని ఒక ప్రత్యేకమైన కానిక్ ఎవరు ప్రేయర్ పంపించాలని ఆశిస్తే మరి మీరు గూగుల్ పే, ఫోన్పే లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా దేవుడు మేము ప్రేరేపించుకుంది ఈ పరిచయాన్ని మీరు మీ విరాళం ద్వారా పంపించండి. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.